అంతరిక్షంలో జరిగిన ఈవెంట్స్ గురించి మాట్లాడాలంటే 2023 అద్భుతమైన సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందుకంటే 2023 ఏప్రిల్‌లో ఏర్పడిన హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్, అక్టోబర్‌లో ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్లిప్స్, అలాగే కేవలం గంట వ్యవధిలో కొన్ని వందల ఉల్కపాతాలు పడిపోవడం వంటివి మనం వీక్షించాము. ఇంకా 2024లో అంతకు మించి అద్భుతమైన ఈవెంట్స్ ని మనం అంతరిక్షంలో చూడబోతున్నాము. ఈ సంవత్సరం మనం మొత్తం 4 ఎక్లిప్సెస్ ని, అలాగే మిలమిల మెరిసే ఉల్కపాతాల వర్షాన్ని, అలాగే కొన్ని గ్రహాల కలయికలను మనం చూడబోతున్నాము. ఇందులో కొన్ని అద్భుతమైన ఈవెంట్స్ ని మన జీవితకాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే చూడగలము. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు గనక అవర్ యూనివర్స్ తెలుగు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఒక ఐసీ వాల్కానిక్ కామెట్ భూమిని సమీపిస్తుంది. ఈ కామెట్ లోపల ఐస్, గ్యాస్ మరియు డస్ట్ తో నిండి ఉంటుంది. కామెట్ బయట పొర ఐస్ తో నిండి ఉంటుంది. ఈ కామెట్ పేరు కామెట్ 12P పాన్ బ్రూక్స్. ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. దీనిని 1812వ సంవత్సరంలో గుర్తించారు. ఇది ప్రతి 71.2 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ ఒక ఆర్బిట్ పూర్తి చేస్తుంది. జూలై 2023 చివరిలో ఈ కామెట్ విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. అంటే రాత్రికి రాత్రే విపరీతమైన వాయువును మరియు ధూళిని విడుదల చేయడం మొదలుపెట్టింది. దాంతో అది 100 రెట్లు ప్రకాశవంతంగా మారింది. దాదాపు 60 సంవత్సరాల తర్వాత జరిగిన మొట్టమొదటి విస్ఫోటనం ఇది. అయితే 2023 నవంబర్ నాటికి ఇది 4 సార్లు విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం తర్వాత దాని ఆకారం కూడా పూర్తిగా మారిపోయింది. తల మీద 2 కొమ్ములు కలిగిన దెయ్యం ఆకారం పోలి ఉంటుంది. అందుకని దీనికి డెవిల్ కామెట్ అని పేరు పెట్టారు. ఈ మార్చ్ చివరిలో ఈ కామెట్ ని చూడవచ్చు. సూర్యుడు అస్తమించిన తర్వాత పడమర దిక్కులో దీనిని చూడవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్ 8వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యునికి దగ్గరలో ఇది కనిపిస్తుంది. ఇది అత్యంత వేగవంతమైన F-16 కంటే 30 రెట్లు ఎక్కువ వేగంతో సూర్యుని వైపు పరిగెత్తుతుంది. అయితే ఈ కామెట్ అత్యంత ప్రకాశవంతంగా కనిపించేది మాత్రం ఏప్రిల్ 21వ తారీఖున మాత్రమే. ఆ తర్వాత ఏప్రిల్ 24వ తారీఖున ఇది సూర్యునికి దగ్గరగా చేరుకుంటుంది. ఆ తర్వాత ఇది జూన్ 2వ తేదీన భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది. ఆ రోజున ఇది భూమికి మరియు సూర్యునికి మధ్య దూరం కంటే 1.5 రెట్లు దూరంలో వెళ్తుంది. ఒక అద్భుతమైన తోకచుక్క మిలమిల మెరుస్తూ భూమిని సమీపిస్తుంది. రాత్రిపూట ఆకాశంలో మెరిసే నక్షత్రాల కంటే ఈ తోకచుక్క ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనిని C/2023 A3 సచిన్/అట్లాస్ అని పిలుస్తారు. కామెట్ A3ని సుమారుగా 1.1 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కనిపెట్టారు. ఈ తోకచుక్క మనం అనుకున్న విధంగా అది ప్రవర్తిస్తే దానిని మనం చూడవచ్చు. ఇది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కనిపిస్తుంది. ఈ కామెట్ ని మన కళ్ళతోనూ లేదా బైనాక్యులర్స్ తోనూ లేదా టెలిస్కోప్స్ తోనూ చూడవచ్చు. అక్టోబర్ 2024 స్టార్టింగ్ లో ఈ కామెట్ సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్తుంది. ఆ తర్వాత అది కనిపించకుండా పోతుంది. మళ్ళీ అక్టోబర్ 11 లేదా 12వ తారీఖున నదరన్ హెమిస్ఫియర్ లో సూర్యుడు అస్తమించిన తర్వాత కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రతిరోజు సాయంత్రం గమనించినట్లయితే రోజు రోజుకి అది మనకు దూరంగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఆ సమయంలో ఇది చాలా నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 2024 ఒక అద్భుతమైన సంవత్సరం కాబోతుంది. ఈ సంవత్సరంలోనే అనేక గ్రహాలు దగ్గరగా రావడం మనం చూడబోతున్నాము. మార్చ్ 22వ తారీఖున వీనస్ మరియు సాటర్న్ గ్రహాలు చాలా దగ్గరగా రాబోతున్నాయి. సాటర్న్ కి కేవలం 1/3 వంతు డిగ్రీల వ్యవధిలో వీనస్ వెళ్తుంది. దీనిని మనం సూర్యుడు ఉదయించే ముందుగా ఆగ్నేయంలో కాన్స్టలేషన్ ఆఫ్ ఆక్వేరియస్ లో చూడవచ్చు. ఈ కలయికను మనం టెలిస్కోప్స్ తోనూ బైనాక్యులర్స్ తోనూ లేదా ఈవెన్ మన కంటితో కూడా చూడవచ్చు. 2 వారాల తర్వాత అంటే ఏప్రిల్ 6వ తారీఖున ఈ 2 గ్రహాలకు మన మూన్ కూడా తోడవుతుంది. అంటే మార్స్, సాటర్న్, మూన్ ఈ 3 కలిసి ట్రిపుల్ కంజంక్షన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తారీఖున మార్స్ మరియు సాటర్న్ ఒకదానికొకటి 0.5 డిగ్రీల వ్యవధిలో వెళతాయి. ఈ 2 గ్రహాలు ఒకే రకమైన ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఏప్రిల్ 11వ తారీఖున సూర్యుడు ఉదయించే ముందుగా ఆగ్నేయంలో కాన్స్టలేషన్ ఆఫ్ ఆక్వేరియస్ లో కనిపిస్తుంది.
ఇంకా చివరిగా అత్యంత అద్భుతమైన కంజంక్షన్ ఏప్రిల్ 14న జరగబోతుంది. ఈ రోజున మార్స్ మరియు జూపిటర్ ఒకదానికొకటి 0.3 డిగ్రీల పరిధిలో ప్రయాణిస్తాయి. ఈ సమయంలో మార్స్ భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కలయికలను అర్ధరాత్రి కొన్ని గంటల తర్వాత తూర్పు దిక్కున చూడవచ్చు. ఆ తర్వాత సాటర్న్ కి సంబంధించిన లోనార్ ఒకల్టేషన్స్ ని చూడబోతున్నారు. ఇక్కడ లోనార్ ఒకల్టేషన్స్ అంటే ఒక గ్రహానికి లేదా నక్షత్రానికి మరియు అబ్జర్వర్ కి మధ్య మూన్ వచ్చినప్పుడు లోనార్ ఒకల్టేషన్స్ ఏర్పడతాయి. ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు సాటర్న్ కి సంబంధించి మొత్తం 9 లోనార్ ఒకల్టేషన్స్ ని చూడవచ్చు. ముందుగా జూలై 24న ఉంటుంది. ఇది ఆఫ్రికా మరియు ఏసియా లాంటి ప్రాంతాల నుంచి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆగస్ట్ 21న ఉంటుంది. ఇది లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు యూరోప్ నుండి కనిపిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17న ఇది యుఎస్, కెనడా, మెక్సికో మరియు ఆస్ట్రేలియా నుండి కనిపిస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న కనిపించే ఒకల్టేషన్ ఏసియా, ఆఫ్రికా నుండి కనిపిస్తుంది. ఇంకా చివరిగా నవంబర్ 10న జరిగే ఒకల్టేషన్ అమెరికాలోని అనేక ప్రాంతాల నుండి పరిశీలించవచ్చు. ఈ సంవత్సరం 2 సూర్యగ్రహణాలు మరియు 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ముందుగా మార్చి 25వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో చంద్రుడు భూమి యొక్క పెనుంబ్రాలో ఉంటాడు. అందుకని చంద్రుడు సంపూర్ణ చంద్రగ్రహంలా కాకుండా లేదా పాక్షిక చంద్రగ్రహణంలా కాకుండా కొంచెం సూక్ష్మంగా మసకబారినట్లు కనిపిస్తాడు. ఈ చంద్రగ్రహణం అమెరికా, అంటార్కిటికా, అలస్కా, నార్త్ ఈస్టర్న్ రష్యా లాంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్ 8వ తారీఖున మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా ఉత్తర అమెరికాను దాటుతుంది. మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా మీదుగా ఈ సూర్యగ్రహణం ఉంటుంది. గత 100 సంవత్సరాలలో ఇలాంటి సూర్యగ్రహణం ఎప్పుడూ కనిపించలేదు. ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడు 4 నిమిషాల 28 సెకండ్ల పాటు పూర్తిగా కప్పబడి ఉంటాడు. ఈ శతాబ్దంలోనే ఇది లాంగెస్ట్ సూర్యగ్రహణం అవుతుంది. కానీ చరిత్రలో లాంగెస్ట్ సూర్యగ్రహణం రికార్డ్ అయింది మాత్రం జూన్ 15, 743 బీసీలో. అప్పుడు సూర్యుడు 7 నిమిషాల 28 సెకండ్ల పాటు పూర్తిగా కప్పబడి ఉన్నాడు. ఇప్పుడు ఏర్పడబోయే సూర్యగ్రహణం 2017లో ఏర్పడిన గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. అప్పుడు దీనిని 2 కోట్ల మంది వీక్షించారు. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ఆకాశం చీకటిగా ఉంటుంది. సూర్యుని ఔటర్ లేయర్ అయిన కరోనా కనిపిస్తుంది. సూర్యగ్రహణం ముందు, సూర్యగ్రహణం తర్వాత డైమండ్ రింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అమెరికాలోని మొత్తం 15 రాష్ట్రాలలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇలాంటి అవకాశం 2044లో వస్తుంది. అయితే ఏప్రిల్ 8వ తారీఖున మొత్తం 3,20,00,000 మంది దీనిని వీక్షిస్తారని ఒక అంచనా ఉంది. ఈ సూర్యగ్రహణం సమయంలో కామెట్ 12P పాన్ బ్రూక్స్ ఆర్ ద డెవిల్ కామెట్ ని కూడా చూసే అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున రెండవ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే. ఈ చంద్రగ్రహణాన్ని అమెరికా, ఆఫ్రికా, యూరోప్, అంటార్క్టికా, సౌత్ వెస్టర్న్ రష్యా, వెస్టర్న్ ఏషియాలోని ప్రజలు చూడవచ్చు. ఇంకా చివరిగా ఈ సంవత్సరంలో జరగబోయే సూర్యగ్రహణం యాన్యులర్ సూర్యగ్రహణం అవుతుంది. ఇది అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయనప్పుడు మనకు సూర్యుడు ఒక రింగ్ ఆఫ్ ఫైర్ లాగా కనిపిస్తుంది. ఇలాంటి సూర్యగ్రహణాన్ని యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అని అంటారు. ఈ సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడడం ఒక అద్భుతమని చెప్పవచ్చు. అంటార్క్టికా, సౌత్ అమెరికా లాంటి ప్రాంతాలలో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణాలేవి మన భారతదేశంలో కనిపించవు. ఆకాశంలో కనిపించే ఇలాంటి అరుదైన సెలెస్టియల్ ఈవెంట్స్ తో పాటుగా ఇంకా 3 సూపర్ మూన్లను మరియు అనేక ఉల్కపాతాలను మనం చూడవచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.